ఏంటమ్మా ఇంకా వెళ్ళలేదా? మీ చిన్నల్లుడు గారు ఇంకా టాక్సీ తీసుకుని రాలేదు. మొదటి రోజే కాలేజీకి లేటుగా వెళ్తే ఏం బాగుంటుంది. నేను బస్సులో వెళ్ళిపోతానన్నా. ఆహా, నువ్వు బస్సుల్లోనూ లారీల్లోనూ ట్రాక్టర్లోనూ ఎక్కెళ్తావని కాదు, నిన్ను కాలేజీలో చేర్పించింది. ఆ కుర్రాడితో ట్యాక్సీలో ఎక్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అతనికి కాస్త దారిలో పెడతావని. ఏమిటి దారిలో పెట్టేది? ఆ మనిషికో సరదా లేదు, ఓ నవ్వు లేదు. ఆశ పిచ్చి మొక్కమా, డబ్బులున్నోళ్ళ పిల్లలకి ఇట్లాంటి జబ్బులు పిచ్చి పిచ్చి ఏసాలు ఉంటాయే, మనమే ప్రయత్నం చేయాలి. నేనేమో కన్న తండ్రిని, ఇట్లాంటివేమో చెప్పి చావకూడదు. కానీ తప్పుద్దా, అవతల కోట్లాచిపోతుంటేను. ఇదిగో చూడు, అందుల్లో సర్రం తిరిగేటప్పుడు అట్ట మీద పట్టం, అవసరం ఉన్నా లేకపోయినా పక్కన చేరి ఇట్ట రాసుకోవటం, ఇట్లాంటి దిక్కుమాలి పనులని చేయాలి. అబ్బా నాన్న ఊరుకో, నువ్వు చెప్పే విధానం చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది బాబు. ఇప్పుడే వస్తాను, పక్కగా పెట్టుకో. నాన్న అక్కొచ్చింది. సర్లే, అల్లుడు ఎక్కడ ఉన్నాడు చూడండి. ఎక్కడ నువ్వు కాలేజీకి వెళ్ళిపోతావని ఆదరా బదరాగా పరిగెత్తుకొచ్చాను. ఇదిగో స్వీట్స్. ఎందుకక్క? ఎందుకంటావంటే మొట్టమొదటిసారిగా కాలేజీకి వెళ్తున్నావుగా, అందుకని. కాసు కూర్చుని కడుపులోది కాస్త అరుగుపోయింది అన్నట్టు అల్లుడేడమా? ఆయన కొంట్లో బాగోలేదని ఇంట్లో పడుకున్నారు నాన్న. బ్రహ్మాండంగా ఉందమ్మా. షాప్ పేరేంటో? సత్యేంద్ర బాబు, రాణి కూడా ఉంది. ఇప్పుడు ఇద్దరిని మేనేజ్ చేయాలన్నమాట. రాబోయే చెన్నెలుడు రా, నీ కోసం నేను మా అమ్మాయి ముష్టోళ్ళగా ఇంటి ముందు ఎదురు చూస్తున్నాం. ఇదిగా ఊరికే సోది చెప్పిన టైం వేస్ట్ మాక. మీ అమ్మాయిని కాలేజీలో దింపి నేను బేరాలు చూసుకోవాలి. ఏమిటే సీత, కాస్త కూడా తేడా లేకుండా అచ్చం మా ఆయనలాగే ఉన్నాడు. రూపం అలాగే ఉంది కానీ గుణం మాత్రం చాలా తేడా అక్క. మీ ఆయన నీళ్ళైతే ఈయన గారు నిప్పు. చిన్నబావా, ఈవిడెవరో తెలుసా? ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్పకుండాను? మా అక్క, అంటే నీకు వదిన. అలాగా, నమస్కారం అండి. నమస్కారం. ఎలా వేగుతున్నారండి మా వాడితో మీరు? మీరిద్దరూ ఒకళ్ళనొకళ్ళు అపార్థం చేసుకున్నారని నా ఉద్దేశం. ఒక్కసారి కలిసి మాట్లాడుకున్నారంటే. అవును బావా, ఒకసారి పెద్ద బావని చూసి. ఇదిగో, బావం చూసి గీవం చూసి నానం చూసే మాట అయితే నువ్వు వెళ్ళు, నా టైం అవుతుంది. దాని మాటలకి ఏమొచ్చింది చిన్నలుడు? అంతకైతే అతన్ని సాయంకాలం చూడొచ్చు. ముందు అమ్మాయిని తీసుకెళ్ళు. సరే సీత, నీ కాలేజీకి టైం అవుతుంది కదా, నువ్వు వెళ్ళు. రేపు కలుద్దాం. సరే అక్క. ఇదిగో నాన్న. ఇదిగో చిన్నమ్మాయి, కారులో ముందు సీట్లో కూర్చో. అర్లింగుల్లో జాగ్రత్త. చిన్న పిల్ల కదా, జాగ్రత్తగా ఉండమని చెబుతున్నా అనమాట. నీ గుడికి వెళ్తానన్నా. రాలుడు ఏంటోనయ్యా, హనుమంతులోరు రాములోరు తెలుసుకున్నట్టుగా ఈ మధ్యన ప్రతిచ్చను నిన్నే తెలుసుకుంటున్నాను అనుకో. ఏంటంటే నీరసంగా ఉన్నా, కాస్త కాఫీ గానీ టీ గానీ వేస్తావా? రాత్రైతే కాఫీలు టీలు తాగడం ఏంటి? మతేమైనా పోయిందా? సోడా పట్టండి. సోడానా? ఏంటల్లుడు, నాకు వేస్తుందా లేకపోతే కడుపులో గొడగొడలాడుతుందా? ఉత్త సోడా తాగుతా అనుకున్నారా? చీకటి పడిందంటే చాలు బ్రాందీలో సోడా పడాలి, అవి రెండు కలిసి నా కడుపులో పడాలి, నేను మత్తులో పడాలి. ఏంటల్లుడు, నువ్వు తాగుతావా? ఏంటలా షాక్ అయిపోయారు? ముందుగా తెలుసుంటే మెడపట్టి గెంటేసేవారా? నేనే స్వయంగా తీసుకొచ్చి నీ ముందు పెట్టేవాడిని. అయినా ఏంటిది, కోటీశ్వరుడు కొడుకు అయ్యండి, ఈ కోటేశ్వరరావుకి కాబోయే అల్లుడు అయ్యండి. అబ్బో, ఈ చెత్త సరుకు తాగుతావేంటి? ఉండొస్తాను. ఆయన తాగేస్తే మనం తప్పుకుందాం అనుకుంటే ఇదేదో రివర్స్ అయ్యేటట్టుంది. అల్లుడు, పారినిస్కి ఇది తాగి చచ్చినా మనిషికి ఒక లెవెల్ ఉంటది, గౌరవం ఉంటది. ఏమిటి, మీకు మంద అలవాటు ఉందా? అలెవడు భయ్యా, మా ఊళ్ళో పని లేనప్పుడు మేము చేసే పని ఇదే. గలాసులు కొట్టు. నాకు వద్దులేండి. అదే మరి, మొట్టమొదటిసారిగా మామగారు అడుగుతున్నప్పుడు మా 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 మర్యాద బాగొట్టకూడదు. కొట్ట. నేనంటే సిగ్గు పాపం. అనవసరంగా ఎరకపోయి ఇరుక్కున్నాను. ఆ భగవంతునే కాపాడాలి.